మోకాల్లో గుజ్జు తగ్గటం అనేది వయసు రీత్యా వచ్చే మార్పు అనమాట. ఇప్పుడు మనందరికీ ఎలా వయసు వస్తుందో మోకాళ్ళకి కూడా అలాగే వయసు వస్తుంది. మనం ముసలాళ్ళు అవుతుంటే మోకాళ్ళు ముసలిదవుతుంది. సో ఆ క్రమంలో మోకాళ్ళ మీద ఉండే పొర ఏదైతే కార్టిలేజ్ అంటామో అది పలచబడిపోతూ ఉంటుంది. అలానే 2 బోన్స్ మోకాల్లో ఉన్న ఫీమర్ టిబియా రుద్దుకోకుండా ఉండే మెనిస్కైలు కూడా పలచబడిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ పలచగా అయిపోయేసరికి 2 బోన్స్ మధ్య ఫ్రిక్షన్ పెరిగి అంటే ర్యాపిడ్ పెరిగి పెయిన్స్ అనేవి ఓల్డ్ ఏజ్లో అందరికీ వస్తాయి. కానీ కొంతమందికి అంత ఫ్రిక్షన్ ఉన్నా కూడా వాళ్ళ మజిల్ టోన్ కనుక బాగా ఉంటే కనుక వాళ్ళు ఆ అరుగుదలను అధిగమించి ఇంకా బ్రహ్మాండంగా పనిచేసుకోగలుగుతారు. కానీ మేము కొంతమందిలో చూస్తాం అంత తీవ్రంగా అరుగుదల ఉండదు, కానీ వాళ్ళ పెయిన్ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ బోన్స్ మధ్య ఉండే మెనిస్కై అనేవి కానివ్వండి, ఈ కార్టిలేజ్లు అనేవి కానీ తీవ్రంగా డీజనరేట్ అయిపోయి ఉంటాయి. దానివల్ల చిన్న చిన్న వయసు వాళ్ళు కూడా సివియర్ పెయిన్స్తో వస్తూ ఉంటారు మా దగ్గరికి. అలానే వాళ్ళకి మోకాళ్ళల్లో కొన్ని లెగిమెంట్స్ దెబ్బతిని ఉంటే వాళ్ళు దాని గురించి అంత ఆలోచన చేయరు. దానివల్ల కూడా ఎర్లీ ఏజ్లోనే డీజనరేషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ డి విటమిన్, కాల్షియం లోపం వల్ల చిన్న చిన్న పిల్లల్లో కూడా మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 14-15 ఏజ్ గ్రూప్ పిల్లల్లో కూడా మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం. అండ్ ఎందుకు అంటే బోన్ ఒక స్ట్రెంగ్త్, దాని యొక్క డెన్సిటీ కూడా తగ్గుతుంది ఎప్పుడైతే కాల్షియం, విటమిన్ డి తగ్గినాయో. సో ఆ బోన్ రెడీగా ఉండదు అనమాట వాళ్ళని మోయడానికి. దానివల్ల వాళ్ళకి పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట.